హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రైబ్ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు హనుమాన్ జయంతి, సో అందుకే టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. మేము ఉండే ప్లేస్ నుంచి టెంపుల్ ఒక 30 minutes. సో ఇక్కడ మా దగ్గరలో ఉన్న టెంపుల్స్లో ఇదే కొంచెం పెద్ద టెంపుల్. ఇక్కడ మోస్ట్లీ అందరు దేవుళ్ళు ఉంటారు. అండ్ ఇది వచ్చేసేటప్పటికి టెంపుల్ బయట అనమాట. నేను పార్కింగ్ దగ్గర నుంచి చిన్న క్లిప్ తీశాను. అండ్ మెయిన్ గుడిలోకి వెళ్ళబోయే ముందు ఒక వినాయకుడి గుడి ఉంటుంది. సో మనం ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని మెయిన్ గుడిలోకి వెళ్తామన్నమాట. ఇది వినాయకుడి గుడి అవుట్ సైడ్. అండ్ ఇది వచ్చేసి వినాయకుడి గుడి లోపల. మేము వెళ్ళిన రోజు సాటర్డే, సో చాలా క్రౌడ్ ఉంది. పైగా ఆ రోజు హనుమాన్ జయంతి అనమాట. చాలా రష్ ఉంది గుడిలో. ఇక్కడ వినాయకుడి గుడి నుంచి బయటికి రాగానే మనకి ఒక నవగ్రహాల గుడి ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నాగేంద్రుడి స్వామి విగ్రహానికి దండం పెట్టేసుకొని ఇంకా మెయిన్ గుడిలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ గుడి బయట. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఎవరు లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. అండ్ ఇది మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట. ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమాన్ అండ్ సాంబశివుడు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి మంచిగా సాంబశివుడికి అభిషేకం చేసుకోవచ్చు మనంతట మనం. ఇక్కడ ఒక చిన్న బకెట్ అండ్ అభిషేకం కోసం కొన్ని నీళ్లు పెట్టేశారు. సో ఇక్కడ మనం అభిషేకం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. అండ్ మేము వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి. హనుమంతుని దర్శించుకొని ఇంకా లోపలికి మెయిన్ గుడిలోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం మెయిన్ గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది చాలా పెద్ద గుడి. సో ఇక్కడ 3 మెయిన్ గుళ్ళు ఉన్నాయి లోపల. సో ఒక దాంట్లో వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అండ్ సాంబశివుడు ఉన్నారు. అండ్ ఇక్కడ చాలామంది దేవతలు ఉన్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క చిన్న చిన్న గుళ్ళు కట్టేశారు. అండ్ ఈ గుడిలో చాలామంది ప్రీస్టులు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంట్లో ఏమన్నా వ్రతాలు కానీ ఏమన్నా ఫంక్షన్స్ కానీ పూజలు కానీ చేసుకోవాలనుకుంటే మనం ఆన్లైన్లో ఇట్లా వాళ్ళ స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు ఒక ప్రీస్ట్ని అసైన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఇదేమో ఆ టెంపుల్ లోపల చుట్టూ మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఇక్కడ ఉత్సవమూర్తులు అండ్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పూరి జగన్నాథుడు అందరూ ఉన్నారు. చాలా చాలా ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల. ఇది చూడండి, ఫ్రంట్ నుంచి టెంపుల్ ఇట్లా ఉంటుంది అనమాట, చుట్టూ అందరు దేవుళ్ళతో. ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే ఖాళీగా ఉంది. బట్ ప్రశాంతంగా మంచిగా ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని రావచ్చు. అండ్ మా మార్నింగ్స్ అంతా ఇలా టెంపుల్లో గడిపేసాం. అండ్ ఈవినింగ్ వచ్చేసేటప్పటికి మేము టాప్ గోల్ఫ్కి వెళ్ళామన్నమాట. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట, పార్కింగ్ లాట్. టాప్ గోల్ఫ్ బయట. ఇది వచ్చేసి టాప్ గోల్ఫ్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా లోపలికి వెళ్తాము. సో లోపల టాప్ గోల్ఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఇవి గోల్ఫ్ క్లబ్స్ అన్నమాట. వీటితో బాల్ హిట్ చేస్తారు కదా అవి. ఇక్కడ చాలా బూత్స్ ఉంటాయి. వీటిని బేస్ అంటారనమాట. ఫస్ట్ మనం ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ వీకెండ్స్ కొంచెం అప్పుడప్పుడు దొరకవు. సో అందుకే మేమైతే ముందే బుక్ చేసుకున్నాము. ఇది చూడండి, ఇదే బూత్. ఇది దీన్ని బే అంటారని చెప్పా కదా. సో దీన్ని బే అనమాట. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ బేస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్క్రీన్స్ ఇస్తారు. మనం హిట్ చేసిన బాల్ ఎంత దూరం వెళ్ళింది అనేసి చూడొచ్చు.
అండ్ ఆల్సో ఒకసారి మనం ఈ బే బుక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మన నేమ్స్ అక్కడ డిస్ప్లే అయిపోయి ఉంటాయి అనమాట. వచ్చిన తర్వాత మనం ఎంతమంది వస్తే అంతమంది సో గేమ్ సెట్ చేసుకొని ఇక గేమ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెడ్ లైట్ ఉంది కదా, దాని దగ్గర నుంచి బాల్ వస్తుంది అనమాట. ఈ చిన్న వైట్వి ఉన్నాయి కదా, వీటిపై నుంచి హిట్ చేస్తారు. సో ఎంత దూరం వెళ్తే అంత డిస్టెన్స్ ఇక్కడ మనకి స్క్రీన్లో డిస్ప్లే అయిపోతుంది అనమాట. సో దాన్ని బట్టి స్కోర్ వస్తుంది మనకి స్కోర్ బోర్డ్లో. ఇక్కడ చూడండి, ఇది 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మేము టాప్ ఫ్లోర్లో ఉన్న ఒక బే బుక్ చేసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ బేస్ ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క బేలోకి వచ్చేసేటప్పటికి 6 మెంబర్స్ ఆడొచ్చు. సో ఇప్పుడు మనం ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే కనుక ఒక 2 బేస్ బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడే ఉంటే మన దగ్గరికి వస్తారు. సో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని మనకు కావాల్సినవి మన బే దగ్గరికి తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. ఇక్కడ చిన్న వెహికల్స్ ఉన్నాయి చూడండి అక్కడ. సో అవేంటంటే అక్కడున్న బాల్స్ అన్నీ కలెక్ట్ చేస్తాయి. ఇక్కడ చూడండి మనకి బాల్ ఎలా వస్తుందో. అండ్ దీన్ని ఆ వైట్ దానిపైన పెట్టి హిట్ చేస్తారు. సో బాల్ వెళ్ళిన డిస్టెన్స్ మొత్తం మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. దాన్ని బట్టి మన స్కోర్ అప్డేట్ అవుతుంది మన స్కోర్ బోర్డ్లో. అండ్ ఈ టాప్ గోల్ఫ్ నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. బేస్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి బికాస్ అది వీకెండ్ కాబట్టి. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ టైం ఏమి ఉండదు. సో అవర్లీ బుక్ చేసుకోవాలన్నమాట. మేము ఓన్లీ 2 అవర్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడికి $5 మెంబర్షిప్ ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళైతే కన్ఫామ్గా మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో వన్స్ మీరు ఆల్రెడీ విజిట్ చేసి మెంబర్షిప్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ టైం ఏమి మెంబర్షిప్ తీసుకోని అవసరం లేదు. జస్ట్ నార్మల్ ఫీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన బే దగ్గరే మనం అక్కడే బిల్ పే చేసేసి వెళ్ళిపోవచ్చు. సో మేము తీసుకున్న టైం అయితే అయిపోయింది. సో అక్కడే బే దగ్గర చెక్అవుట్ చేసేసి కిందకు వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మెంబర్షిప్స్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టాప్ గోల్ఫ్ బయట అనమాట. బయటకు పార్కింగ్ లాట్కి వచ్చేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ ట్రైబ్ తెలుగు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.